ఐపీఎల్ 2027 సీజన్ కు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా కొన్ని జట్లు అప్పుడే మార్పులపై దృష్టి పెట్టాయి. కాంబినేషన్స్ పైన ఫోకస్ చేశాయి. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ ఇప్పటికే తప్పుకున్నాడు. అయితే లక్నో జట్టులో ప్లేయర్ గాను కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ లోకి పంత్ రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. మిడిల్ ఆర్డర్ లో రిషబ్ సేవలు అవసరం అని డీసీ కూడా ఆలోచిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఢిల్లీ జట్టు పగ్గాలు అందుకునేందుకు పంత్ ఆసక్తిగా లేడని కూడా ప్రచారం జరుగుతోంది. అక్షర్ పటేల్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేఎల్ రాహుల్ కు డీసీ పగ్గాలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ దిశగా ఇప్పటికీ ఫ్రాంచైజీ కసరత్తు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి 2025లో పంత్ను లక్నో సూపర్ జైంట్స్ రికార్డ్ ధరకు తీసుకుంది. 27 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ గత 2 సీజన్లలోనూ పంత్ ఫెయిల్ అయ్యాడు. ఆటగాడిగాను విఫలమయ్యాడు. తన మార్కు చూపించలేకపోయాడు. జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. 2025లో పంత్ 269 పరుగులు సాధించాడు. ఈ ఏడాది 312 పరుగులు కొట్టాడు. దీంతో పంత్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఫ్రాంచైజీకి భారమయ్యాడన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ మారడం ఖాయం అనుకునేలా ప్రచారం జరుగుతోంది. మరోవైపు డీసీ జట్టు తరపున కుల్దీప్ యాదవ్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. 2022లో డీసీ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. 21 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మాత్రం దూకుడు తగ్గింది. 2023లో 10 వికెట్లు, 2024లో 16 వికెట్లు, 2025లో 15 వికెట్లు, 2026లో 10 వికెట్ల చొప్పునే తీశాడు. కుల్దీప్ ను పంపేందుకు డీసీ సిద్ధంగా ఉందని గట్టిగానే టాక్ నడుస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ లోకి కుల్దీప్ వెళతాడని కథనాలొస్తున్నాయి. డీసీ కోచింగ్ స్టాఫ్ లోనూ మార్పులు చేర్పులు తప్పకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందించేందుకు యువరాజ్ సింగ్ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గంగూలీ, యువీ కలిసి పనిచేస్తారని కూడా ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. యువీ ఎంట్రీతో డీసీ రాత మారుతుందని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.